నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తలకి స్వాగతం. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ సిఆర్డిఎస్ అథారిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ భవనాల టెండర్లకు పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చించారు. రాజధానిలో అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపైన అథారిటీ సమీక్షించింది. ఏపీసీఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుపై సమీక్షించారు. రాజధానిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ చెందిన యోగా నేచురోపతి సెంటర్ లో నిర్మాణంతో పాటు పలు భవనాల కేటాయింపుకు సంబంధించిన మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో పంపింగ్ స్టేషన్ లో జోన్ 8 లో ఎల్పీఎస్ పనులు సంబంధించి ఆమోదం తెలిపారు. రాజధాని పరిధి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులు ముమ్మరం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని, వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తానన్నారు. 6 నెలల్లో గ్రామాల్లోని పనులన్నీ పూర్తి చేస్తామని వివరించారు. సోమవారం వడ్డమానులో రహదారి ప్రారంభించిన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. రాజధానిని గుంటూరు, విజయవాడ సహా పలు ప్రాంతాలకు అనుసంధానించే రోడ్డు పనులు ముమ్మరం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వెస్ట్ బైపాస్ ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కరకట్టకు సమాంతరంగా సిఆర్డీఏ రోడ్డును మంగళగిరి రోడ్డుకు అనుసంధానిస్తామని అన్నారు. దేశానికి మాజీ ప్రధాని వాజ్పేయి చేసిన అపూర్వ సేవలను స్మరించుకుంటూ రాజధానిలో ఆయన విగ్రహాన్ని ఈ నెల 25న ఆవిష్కరిస్తామని చెప్పారు. నుంచి వడ్డమాన్ రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వడ్డమాన్ గ్రామస్తుల కోరిక మేరకు నారాయణ గారు ఈ రోడ్డు వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు. వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈ తిల్లూరు నుంచి వడ్డమానికి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది. వెంటనే దాన్ని చేయించమని శ్రావణ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో అందరూ అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని. వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు. అది కంప్లీట్ చేశారు. అంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ మెయిన్ రోడ్ అవుతాయి. అంటే 165 అడుగుల వెడల్పులు, అదేవిధంగా 195 అడుగులు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ ప్లాన్ చేసామో, అంటే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయన్నీ కూడా 165 అడుగులు కానీ లేదా 195 అడుగులు కానీ. ఇంటర్నేషనల్ స్పాట్ సిటీ యాక్చువల్గా డిజైన్కి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి, ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు. 29 గ్రామాల్లో ఏదైతే మౌలిక వస్తువులు దాదాపు 900 కోట్లతో డిపిఆర్లు తయారు చేశారు. కొన్ని జరుగుతూ ఉండే, కొన్ని అయినాయి. అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రావణ గారికి చూపించుకున్నాం. వారు మళ్ళా లోకల్ గ్రామాల్లో రైతులతో కూర్చొని డిస్కస్ చేసి ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటే చెప్తే దాన్ని కూడా యాడ్ చేసి ముందు ఏదైనప్పటికీ వచ్చే నెలలో జనవరి నెలలో 29 గ్రామాల్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుద్ది. 6 నెలల్లో పూర్తి చేస్తాం. జూన్ ఎండింగ్ కల్లా 29 గ్రామాల్లో రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 2 పక్కల స్టామ్ వాటర్, లైట్స్, వాటర్ ఫెసిలిటీని జూన్ ఎండింగ్ లో ఖచ్చితంగా 29 గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో అమితమైన సముద్ర తీర ప్రాంతం ఉండి కూడా మత్స్యకారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఫిష్కాన్ రాష్ట్ర అధ్యక్షులు సూరాడ రాజారావు వెల్లడించారు. చేపల వేటకు సరైన మౌలిక వసతులు లేక మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిష్కాన్ ప్రాంతీయ సభ్యుల సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిష్కాన్ అధ్యక్షులు సూరాడ రాజారావు, సలహాదారు ఆర్ గోవిందు, సాంప్రదాయ మత్స్యకార సంస్థ ఫౌండర్ నాయుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉందని చెప్పారు. అయినా మౌలిక వసతులు లేక అనేక మంది రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. బీపీసీఎల్ వంటి ప్రాజెక్టుల వలన తీర ప్రాంత మత్స్యకారుల ఆస్తులను, జీవనోపాధిని కోల్పోతున్నారని అన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈరోజు కృష్ణాన్ మీటింగ్ ఏంటంటే ఈ స్టేట్లో ఉన్నటువంటి మన అన్ని అంటే ఆ సంఘాలు కలిపి మీటింగ్ పెట్టారు.
మీటింగ్ ఏంటంటే మనం ఫిషర్మెన్ ఎట్టా డెవలప్కోవాలి, మన అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, మన ఫిషర్మెన్ ఏం చేయాలి, తర్వాత ఎట్టా ముందుకు వెళ్ళాలి అని ఆలోచనతోటి మీటింగ్ పెట్టారు. బాగుంది. తర్వాత ఫిషర్మెన్ సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. మన మన తుఫాను వస్తుంది, మీరు వేటకెళ్ళద్దు అంటారు. ఆడు అంటే 5 రోజులు అంటే 1 వారము వేటకెళ్ళడు. మరి బతకాలి. మరి ప్రభుత్వాలు ఏం చేయట్లేదు. వేటకెళ్ళొద్దు అని పెద్ద బోటు పెడతారు, ఆ అన్నం చేస్తాడు. మరి ఆడు బతకాలి. వాడికి బియ్యము లేకపోతే బతుకోటానికి ఏమన్నా వస్తువులు ఇస్తున్నారంటే లేదు. ప్రముఖ న్యాయవాది పిల్లా తిలక్ ఆధ్వర్యంలో సమారంగం చౌక్ లో అయ్యప్ప పడిపూజ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందకరమైన విషయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని కోరుకున్నానని స్పష్టం చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భారీ సెట్టింగ్లతో అయ్యప్ప స్వామి పడిపూజ భజన కార్యక్రమం సమరం చౌక్ లో ప్రముఖ న్యాయవాది పిల్ల తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గురుస్వామి మురళి నంబూద్రి నేతృత్వంలో జరిగిన ప్రత్యేక పూజలను అయ్యప్ప స్వాములు భక్తులు ఆనందంతో తిలకించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయమని తెలిపారు. భక్తులు స్వామివారి భజనలో పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో పాల్గొన్నారని అన్నారు. సవరం బాజీబాబు మాట్లాడుతూ 5వ పడిపూజ నిర్వహించుకోవటం తమకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రముఖ న్యాయవాది పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా సరిహద్దు ఉండే వ్యక్తి తిలక్ సమారం చౌక్ లో అయ్యప్ప స్వామి వారి పడిపూజ కార్యక్రమం ఏదైతే కేరళ సాంప్రదాయ పద్ధతి ప్రకారం పడిపూజ చేస్తారో ఆ పడిపూజ కార్యక్రమం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందరికీ కూడా ప్రతినిధి చేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా శబరిమల చూడాలంటే కొంత కష్టసాధ్యమయ్యేది. ఇక్కడ అందరూ కూడా పిల్ల పెద్ద అందరూ కూడా కేరళ సాంప్రదాయ పద్ధతి ప్రకారం పడిపూజ కార్యక్రమం, అయ్యప్ప స్వామి కార్యక్రమం, భజన కార్యక్రమం, ఆ తర్వాత అన్నప్రసాద స్వామి కార్యక్రమం అనేది చాలా అభినందనీయం. స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పని ముఖ్యంగా ఈ రోజు భజన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ఎవరైతే తెలంగాణ వారి కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ అందరికీ కూడా కుటుంబం ముఖ్యంగా ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నిండు సుఖ సంతోషం కలగాలని రానున్న రోజుల్లో మరీ ముఖ్యమంత్రి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్ నూతనంగా తీసుకువచ్చిన జీరాంజీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని వామపక్ష పార్టీల నేత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల ఆగ్రహానికి గురికాక ముందే నూతన చట్టాన్ని రద్దు చేయాలని వామపక్షాల తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పథకాలకు పేరు మార్చడాన్ని కాపాడుకుందాం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని డౌన్ కూలీల ఉపాధిని తీసేస్తున్న బీజేపీ ప్రభుత్వం, కూలీలకు పనులు లేకుండా చేస్తున్న బీజేపీ ప్రభుత్వం, ఉపాధి హామీ పథకానికి పంగనామాలు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం, కార్పొరేట్లు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వం, కూలీలకి పనులు లేకుండా చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పేదల పట్టగొడతా ఉంది. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి కూలీల ఉపాధిని దెబ్బతీస్తూ ఉంది. మహాత్మా గాంధీ పేరంటే బీజేపీకి ఎందుకంత ద్వేషం? ఇది మహాత్మా గాంధీ మీదే కాదు, స్వాతంత్ర పోరాటం మీదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ద్వేషాన్ని ఈ చట్టం పేరులో కూడా ప్రతిబింబిస్తూ ఉంది. రెండోది, చట్టాలకు కూడా మత ఉన్మాదాన్ని ప్రతిబింబించే రీతిలో పేర్లు పెట్టడం అంటే
భారత లౌకిక రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీయటమే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ 11 ఏళ్లలో 22 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వకపోగా కనీసం రోజువారీ పని కూడా లేకుండా దెబ్బతీస్తున్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉండి పనులు లేక అల్లాడుతూ ఉంటే గుండె మీద కారం చల్లినట్టుగా చట్టాన్ని మార్చేశారు. పేరు మార్చడమే కాదు, ఈ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇవాళ పార్లమెంటులో మీకు బండ మెజారిటీ ఉంది కాబట్టి మీరు బిల్లు పాస్ చేసుకున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్షాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? కేంద్రానికి భజన చేస్తున్నారు, మోడీకి భజన చేస్తున్నారు. మహాత్మా గాంధీ పేరు తీయటం ఎందుకు అని కనీసం మోడీని అడగలేని తిరిగి దద్దమ్మల్లాగా మీరున్నారా? రాష్ట్రానికి ఉండేటువంటి కేటాయింపులు 140% మీరే భరించాలి. తెలుగు రాష్ట్రాలకి ప్రతి సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు. తెలుగు సినిమా సాహిత్యం కళల వైభవాన్ని చాటి చెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ సినిమా సంస్కృతి సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా స్థానిక కళాకారులు, కళాభిమానులకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని అన్నారు. సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకరంగం, సాంస్కృతిక చర్చలను ఒకే బహిరంగ వేదికపై తెచ్చే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మార్పిడికి, కళాత్మక భాగస్వామ్యానికి ఒక శక్తివంతమైన గమ్యస్థానం మార్చడమే లక్ష్యంగా అమరావతి ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ పప్పు, ఆవకాయ, నెయ్యతో 10 కవడాలు తింటే పులుసెందుకురా బుగ్గిలోకి అనేది ఒక పాత సామెత. పప్పు, నెయ్యి, ఆవకాయ 3 కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా పులుసు, సాంబార్ ఇటువంటి అవసరం లేదనేటువంటిది ఒక పాత సామెత. ఏదైనప్పటికీ ఆంధ్రుల యొక్క అభిమానమైనటువంటి వంటకం ఆవకాయ. ఇక్కడ తొలి నుంచి కూడా ఒక గొప్పదైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో గత కొంతకాలంగా ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంలో భాగంగా ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని టీం వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇందులో ప్రధానంగా సినిమా అనేది సౌత్ ఇండియాలో ఇవాళ చూస్తే తొలి నుంచి కూడా అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచం మనకు మాత్రమే, తెలుగువారికి మాత్రమే లభించినటువంటి సందర్భం. ఇవాళ చూస్తే పాన్ ఇండియా మూవీ కానీ, పాన్ వరల్డ్ మూవీస్ కానీ 100% తెలుగువారికి సొంతమవుతున్నటువంటి ఈ సందర్భంలో సినిమా యొక్క పరిణామక్రమం ఎలా జరిగింది, సినిమా అనేది ఎలా ప్రారంభించబడింది. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ నగర శాఖ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని ఏపీ ఎన్జిఓస్ నాయకుడు ఏ విద్యాసాగర్ వెల్లడించారు. గత 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, తాలూకా, నగర శాఖల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్జిఓస్ నగర శాఖ ఎన్నికల సందర్భంగా ఎన్జిఓస్ నాయకులు ఏ విద్యాసాగర్ అభ్యర్థుల నామినేషన్ల మద్దతుగా అలంకార్ సెంటర్ నుంచి ఏపీ ఎన్జిఓ హోం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులందరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని, మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. ఎన్నికైన అభ్యర్థులు వచ్చే 3 సంవత్సరాల కాలం పాటు సేవలు అందిస్తారని అన్నారు. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అనేక డిమాండ్లు ఇప్పటికే పరిష్కారం అయ్యాయని, మిగిలిన డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తామని అన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సుముఖత వ్యక్తం చేశారని అన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్స్, అలాగే అన్ని తాలూకా యూనిట్స్ ఎలక్షన్స్, నగర శాఖ ఎన్నికలు, జిల్లా ఎన్నికల ప్రక్రియలు కూడా స్టార్ట్ అయినాయి. చాలా ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికల ప్రక్రియ కాన్స్టిట్యూషన్ కు లోబడి
సంఘ కాన్స్టిట్యూషన్ లోబడి జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కి ఎంతో కీలకమైన విజయవాడ నగర శాఖ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. దాంట్లో మరి ప్రసాద్ నజరుద్దీన్ గారి నాయకత్వంలో ఇవాళ ప్యానెల్ సభ్యులందరూ కూడా చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని, ఉండేట్లు సహకరించవలసిందిగా ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నిక కాబడిన వాళ్ళు వచ్చే 3 సంవత్సరాల పాటు మరి ఉద్యోగులకి, అలాగే జేఏసీ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కి వారి సేవలు అందించాలని చెప్పి కోరుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో ప్రజాస్వామ్యయుతంగా ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేశారు. మరి ఎన్నికల్లో కూడా ఉద్యోగులందరూ పాల్గొనే మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మొన్న జిఓఎం తర్వాత ముఖ్యమంత్రి గారి సమావేశంలో ఏదైతే డిఏ విషయంలో జనగణనలో కులగణన చేయాలని, బీసీ అట్రాసిటీ యాక్ట్ ఏర్పాటు చేయాలని బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సీరం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టసభల్లో స్థానిక సంస్థల్లో జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీ నవచైతన్య వేదిక, బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్, జాతీయ బీసీ మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సీరం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. అనదిగా బీసీలు వెనకబడిపోయారని చెప్పారు. వారి అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ ప్రయత్నించడం లేదని తెలిపారు. కేవలం రాజకీయ ఓటు బ్యాంకుగానే బీసీలను చూస్తున్నారని మండిపడ్డారు. జనగణనలో కుల గణన చేయాలని, బీసీ అట్రాసిటీ యాక్ట్ ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన బీసీలకు పెన్షన్ ఇవ్వాలని, చట్టసభలలో స్థానిక సంస్థలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలని వంటి అనేకమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని తెలిపారు. లేకుంటే అన్ని బీసీ సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాజకీయ రంగాలలో సమానమైన హక్కులు కల్పించాలి. జనాభా ప్రాతిపదికన ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా వారికి రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు అవసరం అని చెప్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోకపోతే అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది మిత్రులారా. అలాగే ఈ 70 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ కానీ బీజేపీ ఎంత మోసం చేసిందంటే, అప్పట్లో 1990లో బీసీల కోసం కమిషన్ వేయమని యాదవ రోజులైనటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ సింగ్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ లాంటి యాదవ్ సోదరులు ఆ రోజు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని కూడా నీరుగార్చారు. ఎందుకంటే బీసీ నాయకుడైన ఎల్కే అద్వానీ గారు ఈ కమిషన్ కి వ్యతిరేకంగా కమండలం అనే ఉద్యమాన్ని స్థాపించి అది నడిపి ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం జరిగింది మిత్రులారా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే బీసీల కోసమని, బీసీల మీదే, బీసీ ఓట్ల మీదే 4 సార్లు అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్టీ రామారావు గారు మురళీధరరావు కమిషన్ ఏర్పాటు చేస్తామని 44% రిజర్వేషన్లని అమలు చేస్తామని హామీ ఇచ్చి ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మర్చిపోతే అప్పుడు బీసీ నాయకుడైన మన లక్ష్మణ్ బాపూజీ గారు, తెలంగాణ లక్ష్మణ్ బాపూజీ గారు హైందవ సమాజాన్ని బలహీనపరిచేందుకు వారిని విభజించి ఐక్యత లేకుండా చేశారని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సానా శ్రీనివాసరావు విమర్శించారు. విభజన కొనసాగడం వల్ల హిందువులు ఇప్పటికే బలహీనపడ్డారని, భవిష్యత్తులో మరింత దారుణమైన పరిస్థితి మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇందుకోసం హిందువులందరినీ జాగృత పరుస్తూ అన్ని ప్రాంతాల్లో సమ్మేళన ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో అరండలపేట అంకమ్మ తల్లి బస్తీలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ప్రధాన వక్తగా పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సానా శ్రీనివాస్ మాట్లాడారు. హైందవ మతాన్ని బలహీనపరిచేందుకు శతాబ్దాలుగా సాగిన పాలకుల దుశ్చర్యలను ఖండించారు. కులాల పేరిట హిందూ ధర్మాన్ని, సంస్కృతిని విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల జాగృతి వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ 100 వసంతోత్సవాలలో ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని ప్రాంతాలలో ఈ హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హిందూ సమ్మేళన ఆవశ్యకతను వివరించారు. ఈ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది చొప్పర వెంకటేశ్వరరావు, గురు భవానీ, నిమ్మని శివయ్య, మాదిరాజు, ఉమా, పిఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో కోలాహలంగా ఈరోజు కార్యక్రమానికి విచ్చేశారు.
ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో అద్భుతమైన మా కమిటీ అంతా కూడా ఈరోజు కాకినాడ నుంచి స్వామీజీ గారిని పిలవటం, అలాగే యామిని గారిని ఆమె సందేశము, అలాగే మా లోకల్ నాయకులు ఎమ్మెల్యే మా బోండా ఉమా గారు, మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, మా మిత్రుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో దిగ్విజయంగా ఉదయం దగ్గర నుంచి సాయంత్రం దాకా 175 బైకులతో మహిళలతో ర్యాలీ కానీ ఆడపిల్ల. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇది దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన అఖండ భారతం మొత్తం కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయమని వారు సందేశం ఇచ్చారు. వారి సందేశానంతరం మేము మా వంతుగా లోటస్ ల్యాండ్ మార్క్ యావత్తు కూడా మొత్తం ఇక్కడికి వచ్చి దిగ్విజయంగా మంచి ప్రోగ్రాం చేసుకుంటా ఉన్నాం. స్వామి పరిపూర్ణానంద స్వామీజీ వారు కాకినాడ నుంచి ఇక్కడికి విచ్చేసి వారి యొక్క మంచి స్పీచ్ అది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎంతో బిజీగా ఉండే మా ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి సమయం కేటాయించి ఇక్కడికి వచ్చి అంతా కూడా చేశారు. అదేవిధంగా ఒక పండగ వాతావరణం నెలకొంది ఈ లోటస్ ల్యాండ్ మార్క్ మొత్తం కూడా. హైందత్వం అంటే ఏమిటి, అది ఒక మతం కులం అని కాదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై మాట తీరుపై జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. తోలు తీస్తాం మక్కెలు విరగొడతాం వంటి పౌరుష పదజాలం వాడడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో అనధికారంగా ఆక్రమించిన ఫారెస్ట్ ల్యాండ్ తిరిగి స్వాధీనం చేసుకోగలరా అని ప్రశ్నించారు. జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రిగా ధర్మాన్ని కాపాడుతానంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ లక్షల కోట్ల విలువైన ఫారెస్ట్ ల్యాండ్ కబ్జాకు గురైతే వాటి మీద చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారంలోకి రాకముందు డబ్బులు తీసుకొని ప్రశ్నించారని, అధికారంలోకి వచ్చాక డబ్బులు తీసుకొని ప్రశ్నించకుండా ఉండటం ఒక పవన్ కళ్యాణ్కి చెల్లుతుందని తెలిపారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు. మీరేమీ మారలా. మొన్నటిదాకేమో ప్రశ్నించడానికి డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడేమో ప్రశ్నించకుండా ఉండడానికి డబ్బులు తీసుకున్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రధాన కారణం ఏంటి అంటే, మక్కిలు ఎరక్కొడతాను, తోలు తీస్తాను, తొక్క తీస్తాను, గొంత మీద కాలేసి తొక్కుతాను అనే పదాలు ఒక ఉప ముఖ్యమంత్రి నోట్లో నుంచి రావటం మంచిది కాదు అని చెప్పటానికి ఈ ప్రెస్ మీట్. మీరు తొక్క తీయాలి, తోలు తీయాలి అంటే, ఇదిగో నా దగ్గర ఉన్న ఈ సాక్ష్యాధారాలు, మీ అధికారుల దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఒకసారి పరిశీలిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మీరు ఎవరి తొక్క ఎవరి తోలు తీయాలో మీకు అర్థమవుతుంది. పిఠాపురానికి సంబంధించి మీరు ఎమ్మెల్యేగా అసలు పిఠాపురంలో ఎన్ని రోడ్లు వేశారు, ఎంత డెవలప్మెంట్ వచ్చింది, పిఠాపురంలో ఏం డెవలప్మెంట్ చేశారు, ఏం కన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే ఒక్క అధికారి దగ్గర నుంచి సమాధానం లేదు. నేను ఫోన్ చేసి అడిగిన, ఏమయ్యా మీరు ఎందుకు సమాధానం ఇవ్వరంటే, ఏం చేశాడు సార్ నా బొంద ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఈ రాష్ట్రంలో ఒక రూపాయి డబ్బు లేదు, మా పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఒక రోడ్ వేయలేదు సార్ ఆయన, ఇంకా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయి సార్, మీరు స్టేట్ కమిషన్కి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి సార్, మేము ఇచ్చే పరిస్థితి లేదు అన్నాడు. ఇది నీ పరిపాలన. ఉట్టుకెగరలేనమంటే ఆకాశానికి ఎగిరిందంట. ముందు నీ కాన్స్టిట్యున్సీ చూసుకోవాలి, ముందు నీ కాన్స్టిట్యున్సీ చూసుకొని నీ కాన్స్టిట్యున్సీ రోడ్లు వేసి పిల్లలకు 10 మందికి ఉపాధి కల్పించు. అది వదిలేసేసి ప్రభుత్వ ఖజానాతో డబ్బులు తీసుకురావటం, ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టడం, మీటింగ్ లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, హైప్ తీసుకురావటం, సనాతన ధర్మం అదొక డబ్బులు లేని పని కదా. సనాతన ధర్మం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ 38 సంవత్సరాల నుండి ఫ్యాషన్ డిజైన్ కోర్సులో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ప్రొఫెసర్ ఆర్ రాజేష్ కుమార్ వెల్లడించారు. 2026వ సంవత్సరానికి అడ్మిషన్ ప్రాసెస్ లో భాగంగా లబ్బిపేటలోని సిద్ధార్థ మహిళా కళాశాలలో ఈ నెల 23న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్లు డాక్టర్ జి చిరంజీవి రెడ్డి, ఆర్ రాజేష్ కుమార్, ఎం చంద్రశేఖర్ రాజులు పాల్గొని మాట్లాడారు. 2026 సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు లబ్బిపేటలోని సిద్ధార్థ మహిళా కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ డిజైన్, బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్, బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ ఇంటీరియర్, బ్యాచిలర్ టెక్స్టైల్స్ డిజైన్, బ్యాచిలర్ లైఫ్ స్టైల్,
ఎసెన్షియరీ డిజైన్, బ్యాచిలర్ నెట్వేర్ డిజైన్ వంటి కోర్సులకు శిక్షణ ఇస్తామని అన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. హైదరాబాద్ లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ యాక్సెసరీ డిజైన్ డిపార్ట్మెంట్ అండి. సో లిఫ్ట్ అనేది డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ లో స్పెషలిస్ట్ అది. సో ఇండియాలో నెంబర్ 1 ఈ ఏరియాలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. సో మనకు జనరల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి జనరల్ గా ఏముంటుందంటే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ సిఏ కానీ చేస్తే సరిపోతుంది అనుకుంటారు, ఉద్యోగానికి కానీ ఫ్యూచర్ లో ప్రొఫెషనల్ అవ్వడానికి కానీ మన దగ్గర ఉన్న డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ లో చాలా రకాలైన కోర్సులు ఉన్నాయి. వాటి చేసినందువల్ల మన ఇండస్ట్రీలో చాలా రకాలైన ఉద్యోగాలు పొందే వీలున్నదని చాలా మందికి తెలియకపోవడం వల్ల మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు మమ్మల్ని ప్రతి స్టేట్ లోనూ వెళ్ళి లోకల్ స్టూడెంట్స్ కి అవగాహన కల్పించి అడ్మిషన్స్ కి తీసుకురండి అన్న ఉద్దేశంతో మమ్మల్ని పంపించారు. సో ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ లో ఏ కోర్స్ కైనా సరే థియరీతో పాటు ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాక్టికల్లో ఇండస్ట్రీలో ఏ విధమైన మెషినరీ ఎక్విప్మెంట్ ప్రాసెస్ ఉంటుందో అదే విధమైన మెషినరీ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఆర్టిజన్స్ కోసం కూడా వాళ్ళ పిల్లలకు కూడా 2 సీట్స్ కేటాయించాము రిజర్వేషన్. దీంట్లో కూడా వాళ్ళ ఆర్టిజన్స్ పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకంటూ ఎగ్జామ్స్ ఏమున్నాయి పెద్ద ఓన్లీ మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకునేసి వాళ్ళని తీసుకుంటాము. ఇలాగా చాలా మంది మేము ఆర్టిజన్ తోటి కూడా అసోసియేషన్ అయి ఉన్నాము. మా కోర్సులో కూడా వాళ్ళ కోర్సెస్ గురించి కూడా మేము చాలా పెట్టాము. ఈ కోర్సులో భాగంగా కూడా మేము ఎన్నో క్రాఫ్ట్ విలేజెస్కి వెళ్ళేసి మా స్టూడెంట్స్ కూడా తీసుకెళ్ళేసి క్రాఫ్ట్ మీద రీసెర్చ్ డాక్యుమెంటేషన్ చేయిస్తాము, ఎంతో ట్రైనింగ్ చేయిస్తాము. దీనివల్ల చేతి వృత్తుల వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఇంట్లో పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేతి వృత్తుల వాళ్ళ పిల్లలకు కూడా ఎంతో వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఓన్లీ హ్యాండీక్రాఫ్ట్స్ చేసే వాళ్ళ అబ్బాయిలకి అమ్మాయిలకి కానీ వాళ్ళకి 2 సీట్స్ మేము కేటాయించాము. ఇవి కూడా ఉన్నాయి. దీంట్లో భాగంగా మేము స్కాలర్షిప్స్ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.